గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రాjeswarjadi గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం విరాట్. సార్, ఇప్పుడు కోరిక అనే దాన్ని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దానికి బేస్ ఏంటంటే కోరిక, ఒక వ్యక్తికి ఏం కావాలి అనేది. పూర్వం సార్ పురాణాల్లో మన మైథాలజీ ఒక రకంగా హిస్టరీ అని చెప్పొచ్చు. దాంట్లో ఒక వ్యక్తి కోరిక ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను శూర్పణఖ రాముడు కావాలని కోరుకుంది. ఆ కోరిక వల్ల ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. అట్ ది సేమ్ టైం అదే విషయంలో సీత కూడా కోరుకుంది, నా రాముడు వచ్చి నన్ను విడిపించాలి. ఎందుకంటే ఆంజనేయుడు వెళ్ళినప్పుడు ఆయనతో వెళ్ళలేదు, రాముడే వచ్చి రావణాసుడిని ఓడించి నన్ను తీసుకువెళ్ళాలని కోరుకుంది. అంటే కోరిక వల్ల ఇంత యుద్ధం సంభవించే అవకాశం ఉన్నప్పుడు అదే కోరిక వల్ల మన చిన్న చిన్న అవసరాలు తీరవా? తీరుతాయి 100%. ఇప్పుడు ఆ కోరిక అనేది ఏ విధమైన కోరిక, అది అందరి శ్రేయస్సు కోసం కోరికనా లేకపోతే నెగిటివ్ కైండ్ ఆఫ్ కోరికనా, ఎవ్రీథింగ్ మనకి ఈ డిజైర్ నుంచి వస్తుంది. అందుకనే మనకి మోటివేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సైకలాజికల్గా కూడా ఏమంటారంటే మన డిజైర్ని బట్టే మన డెస్టినేషన్ అనేది ఫామ్ అవుతుంది. డిజైర్ని బట్టే మన డెస్టినేషన్ ఫామ్ అవుతుంది. సో దొంగతనం కూడా ఒక రకమైన కోరికనే, రాజకీయం కూడా ఒక రకమైన కోరికనే, యాక్టింగ్ చేయాలనేది ఒక రకమైన కోరికనే. అంటే ఆ కోరిక అనేది ఎంత బలంగా నీలో ఉంటుందో దాన్ని బట్టే నీకు యూనివర్సల్ నుంచి బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ని బట్టి నీ మైండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి అది ఎనర్జీ అనేది టైంలో ట్రావెల్ చేసి ఆ వైబ్స్తోనే నీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది యూనివర్సల్లా సెగ్మెంట్. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు రామాయణం కనుక తీసుకుంటే, మనం రామాయణం నుంచి ప్రజెంట్ ఉన్న దాంట్లో లైఫ్ లెసన్ ఏంటి అనేది ఉంటే, ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టే దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. 3 ఏంటి సెగ్మెంట్స్ అంటే వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్. సో వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్లో ఇక్కడ సిస్టర్ కోరికని రావణాసురుడు ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నాడు. ఈవెన్ దో ఇప్పుడు జ్ఞానంలో బాగా బాగా జ్ఞానం ఉన్న వాళ్ళే గొప్పోళ్ళు అంటే యాజ్ పర్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ ఆర్ ఇతిహాసాలు, ఈ పురాణాలు, రామాయణం నుంచి మనం తీసుకుంటే రావణాసురుడే గొప్పవాడు. ఎందుకు? హీ నోస్ ఎవ్రీథింగ్, హౌ టు రూల్, హౌ టు డివైన్ అన్నీ తెలుసు. కానీ ఎక్కడ చేంజ్ అయింది అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే సిస్టర్ వచ్చి నాకు రాముడు అండ్ రాముడి వల్ల పరిహారం అంటే, సో ఇక్కడ లక్ష్మణుడి వల్ల నాకు ఈ అవమానం జరిగింది, ఈ అవమానానికి ప్రతీకారం ఏంటి అన్న ఎపిసోడ్ వచ్చినప్పుడు సీక్వెన్స్ అనేది ఫామ్ అయిపోయింది. రైట్? సేమ్ దానికోసం ఒక కైండ్ ఆఫ్ బంగారు లేడీ సీతమ్మ చూడడం, అది కావాలనే కోరిక కలగడం, ఆ కోరిక కోసం రాముడు వెళ్ళడం, ఆ రాముడు వెళ్తున్నప్పుడు కూడా ఆ బాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న దాంతో లక్ష్మణుడిని అక్కడే ఉంచడం, ఆ లక్ష్మణుడిని మళ్ళీ ఒక బాండింగ్ ఆఫ్ రిలేషన్తో క్వశ్చన్ చేయడం వల్ల మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాతనే రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్ళడం జరిగింది. రైట్? ఈ ఎపిసోడ్లో కూడా రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ ఈజ్ మోర్ ఇక్కడ. అంటే ఎంత ఏ బాండింగ్ రిలేషన్షిప్ ఉంది. అన్న వెళ్ళాడు కాబట్టి తమ్ముడు వెళ్ళాడు. సో ఇక్కడున్న సీతమ్మని కాపాడాలి కాబట్టి అన్న చెప్పిన దానికి బాండ్ అయ్యి లక్ష్మణుడు ఉన్నాడు. అంటే సార్ మీరే చెప్పారు రావణాసురుడు రాముడి కంటే గొప్పవాడు, అంటే ఇన్ ద సెన్స్ తెలివైన వాడు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఎక్స్ట్రా ఇవి ఉండొచ్చు. అయితే అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్ అయ్యుండి కూడా నేను ఈ పని చేస్తే నా రాజ్యానికి ఇంత నష్టం రాబోతుంది, లంక తగలడిపోవచ్చు, తన జనం చనిపోవచ్చు, అన్న తమ్ములు కొడుకులు ఇంత నష్టం జరగను ఆయన గమనించలేకపోయారంటారా? ఎగ్జాక్ట్లీ, గమనించలేదు కాబట్టి అది జరిగింది. ఎందుకంటే మన డెస్టినేషన్లో యూనివర్సల్ సబ్జెక్ట్లో కూడా మన డెస్టినేషన్లో కూడా క్లారిటీ కనబడాలి. సో క్లారిటీ కనబడినప్పుడు మనకి అవే కనబడదు. సో ఇక్కడ రామాయణంని మనం తీసుకుంటే రావణాసురుడు పరాజయం పొందడానికి కారణం రాముడి యొక్క గొప్పతనం ఎంతనో సేమ్ టైం తన యొక్క ఓన్ కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్లో స్ట్రాంగ్నెస్ లేకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు వైఫ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఆ రాజ్యంలో
వాళ్ళు చాలామంది రాముడిలో ఉన్న సుగుణాలను చూసి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ రాముడికి సపోర్ట్ చేశారు, రావణాసురుడికి సపోర్ట్ చేయలేదు. సో అక్కడ రిలేషన్షిప్ అనేది తెగిపోయింది. అందుకనే ఇప్పుడు ఉన్న ఈ మన అధునాతన యుగంలో, అధునాతన జీవన శైలిలో కూడా ఏమవుతుంది, ఏ ఫ్యామిలీ అయినా సో ఆ రిలేషన్షిప్ బాండింగ్లో బ్రదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఆ రిలేషన్ మధ్యలో గ్యాప్ల వల్ల అక్కడ ఆ నాశనం అనేది జరుగుతుందే తప్ప వేరే ఏదో అవుట్ సోర్స్ అంటే బయట నుంచి వచ్చిన వాటి వల్ల నాశనం అనేది జరగట్లేదు. మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, లేదా ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు. అది ఎక్కడ అవుతుందంటే ఫస్ట్ మన బౌండరీ సైకిల్లోనే. సో ఇక్కడ రామాయణంలో కూడా రావణుడికి జరిగింది ఫస్ట్ అదే. ఆ తర్వాతనే ఆంజనేయ స్వామి ద్వారా వెళ్ళేసి కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకొని రాముడి పైన యుద్ధానికి రావడం. బట్ మోరల్ ఆఫ్ ది స్టోరీలో ఏంటంటే అంటే మనకి ఎప్పుడు మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి రిలేషన్షిప్స్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు వచ్చే ఎలాంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కోగలం. సో ఇప్పుడు రామాయణం గురించి తెలుసుకొని మన లైఫ్లో కూడా అలాగే జరుగుతుంది అనేది లేదు. మనం ఏం నేర్చుకోవాలి అక్కడంటే అక్కడి నుంచి ఏం మిస్ అయినందుకు అది జరిగింది. ఒకవేళ అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నాం, అక్కడ ఏ విధంగా ఎదుర్కోబడింది, సో ఇక్కడ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి. సో రాముడు లేనప్పుడు భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడు అంటే సో ఎంత బాండింగ్తోని, ఎంత నేమ్ అండ్ ఫేమ్తో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా పరిపాలిస్తున్నారు, సో ఇంటర్నల్గానే పార్టీల మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం యూనివర్సల్ మనకి ఇవన్నీ ఎందుకు ఇచ్చింది యూనివర్స్ అంటే వాటి నుంచి మనం నేర్చుకొని ప్రస్తుత జీవన విధానానికి మనం వాటిని ఏ విధంగా అప్లై చేసుకొని మన లైఫ్ని ఏ విధంగా ట్యూన్ చేసుకుంటున్నామని. సో కాబట్టి అది మనకి చాలా ఇంపార్టెంట్. అలా మనం మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అంతేగాని అవే సిచ్యువేషన్స్ మనకు ఎరేజ్ అవ్వవు. సో కాబట్టే ఇప్పటికీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకంటే కూడా క్వాలిటీస్ ఉన్న పీపులే మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈగో ఎంత ఉన్నా, ఎంత రాజ్యాధికారం, ఎంత డబ్బున్నా, సో హ్యుమానిటీ ఈజ్ అల్టిమేట్ విన్నర్. సో కాబట్టే రాముడు మనకు దేవుడు అయ్యాడు. వండర్ఫుల్ సార్. అంటే కొన్ని రాంగ్ డెసిషన్స్ ఎంత పెద్ద నష్టానికి కలుగజేస్తాయి అనడానికి రామాయణం అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. అలాగే అందులో ఉన్న బాండింగ్ గురించి, ఎమోషన్స్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.